అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధారమణ. మనం ఈ రోజు వచ్చాం శ్రీ గడి బాపనమ్మ అమ్మవారి గుడికి. ఈ గుడి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనే విశేషాలను మీకు ఈ వీడియోలో చెప్తాను. మనం ఇప్పుడు మారేడుమిల్లి అందాలను చూసుకుంటూ ప్రయాణం చేద్దాం. మనకి ఇక్కడ కొండలు, పచ్చని చెట్లు, వెళ్తూ ఉంటే వస్తూ ఉన్న రోడ్డు అసలు మనకి వెల్కమ్ చెప్తుంది అన్నట్లుగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు వచ్చాం శ్రీ గడి బాపనమ్మ తల్లి గుడికి. గడి బాపనమ్మ తల్లి గుడి అని చెప్పే కన్నా సీతపల్లి బాపనమ్మ గుడికి అంటే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆమెని ఎక్కువగా పిలిచే పేరే సీతపల్లి బాపనమ్మ అని. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రేకుల షెడ్లు, ఇవే కాదండి, ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా మనకి ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో ఖాళీ ప్లేసు, ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కులు మొక్కుకుంటారు. వారి కోరికలు తీరిన తర్వాత ఆ మొక్కులను అయితే చెల్లిస్తారు. అందుకని మేకలు, కోళ్ళు ఇలా వాళ్ళు ఏది అనుకుంటే దానిని చేసుకున్న తర్వాత చుట్టాలతో వచ్చి ఇక్కడ పొయ్యిలు అవి పెట్టుకొని వంటలు అవి చేసుకుంటూ ఉంటారు. సరదాగా అందరూ కలిసి ఆ రోజు ఇక్కడే ఉండి వెళ్తుంటారు. మా చిన్నప్పుడు ఇక్కడ ఒక కాలువ ఉండేది. ఆ కాలువ నుండి నీరు తెచ్చుకొని వంటలవి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ కుళాయిని ఏర్పాటు చేశారు. మా బాబు వీడియో కోసమని కుళాయి తిప్పాడు. ఆ ఆవు చూడండి ఎలా నీరు తాగుతుందో, చాలా బాగుంది. అదండి, మనం ఇప్పుడు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాము. మనకి ఇక్కడ వచ్చి కోతులు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి కోతులు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ఈ గుడి దగ్గరే పూజా సామాగ్రి మొత్తం దొరుకుతుంది. ఎవరైనా వచ్చి ఇక్కడే కొనుక్కోవచ్చు. మనకి ఇక్కడ నాగప్రతిమలు, పుట్ట, అమ్మవారు, చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు వచ్చి వేప చెట్టు అండి. మనకు కనిపిస్తున్న ఈ అమ్మవారి దగ్గర మనం ముందుగా నమస్కరించుకుని మన కోరికలు చెప్పుకొని లోపల అమ్మవారి గుడిలోకి వెళ్ళాలి. మనకి ఇక్కడ ముందుగా వినాయకుడి వారు అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ వినాయకుడి వారికి దర్శనం చేసుకుని మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాము. ఇక్కడ వెలిసిన ఈ అమ్మవారు స్వయంభూ అమ్మవారండి. ఇక్కడి వారు ఈమెని అడవికి మొదటి దేవతగా కూడా పిలుస్తారు. ఈ అమ్మవారి చరిత్ర ఏమిటంటే, ఇప్పటి అనపర్తిగా పిలువబడుతున్న అనపర్తి గ్రామంలో ఒక ఇంట జన్మించారండి ఈమె. ఆ తల్లిదండ్రి తనకు బాపనమ్మ అనే పేరును పెట్టారు. ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తనకి పెళ్లి వయసు వచ్చేసరికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అప్పుడు ఆవిడ చెప్పారట, నేను పెళ్లి చేసుకోను, దేవతనవుతాను అని చెప్పారట. అప్పుడు ఆ గ్రామంలోని కొంతమంది పశువుల కాపర్లు పశువులు కాసుకోవడానికి వెళ్తుంటే ఈమె కూడా వారి వెనక ఇక్కడి వరకు చేరుకున్నారట. ఇక్కడున్న ఈ ప్రశాంతమైన వాతావరణం నచ్చి ఆమె ఇక్కడే అంతర్ధానం అయ్యారట. ఆ తల్లి తన తల్లిదండ్రికి కలలో కనిపించి తను ఇలా ఒక చోట చెట్ల మొదల్లో వెలిసాను అని చెప్పగా, తను కలలో చెప్పిన దాని ప్రకారంగా ఆ తల్లిదండ్రి ఇద్దరు వచ్చి చూశారట. అక్కడ చెట్ల మొదల్లో ఈమె శిలారూపంలో కనిపించారట. పసుపు కుంకాలు వేసి ఆమె వెదురు చెట్లు కింద దేవతగా వెలిసారటండి. అందుకని చెప్పి ఆ తల్లిని కన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె వెదురు చెట్ల కింద ఈమె వెలిసారు కాబట్టి ఆ వెదురు చెట్లనే గడి అంటారట. అందుకని ఆ చెట్ల కింద వెలిసిన తల్లిని గడి బాపనమ్మగా నామకరణం చేసిందటండి. అప్పటి నుండే ఈమె గడి బాపనమ్మగా మనకి పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇక్కడ అరణ్యవాస సమయంలో సీతారాములు కూడా కొంత సమయాన్ని అయితే ఇక్కడ గడిపారటండి. అందుకని ఈ గ్రామానికి సీతమ్మ వారి పేరు మీదుగా సీతపల్లి అనే పేరు పెట్టారు.
మనకిప్పుడు అమ్మవారు కనిపిస్తున్నారు కదండీ! కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లే అండి ఈమె. నాకు నా చిన్నతనం నుంచి ఈ గుడి తెలుసండి. నేను వెళ్ళి వస్తూ ఉంటాము మేమందరం ఫ్యామిలీతోటి ఎప్పుడూను. కానీ మనం ఏ కోరిక కోరుకున్నా ఇక్కడ ఖచ్చితంగా తీరుతుందండి. ఆ చల్లని తల్లిని చూస్తూ ఉన్నా మన మనసులోని బాధలన్నీ పోయి ఎంతో ప్రశాంతంగా మనకనిపిస్తూ ఉంటుంది. అంతే కాదండి, ఆ అల్లూరి సీతారామరాజు గారే ఈ తల్లిని పూజించేవారు. ఆ తల్లి చల్లని చూపు, ఆ దయామూర్తి కరుణ మనందరి పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగానే ఉంటాయి. మనం ఏజెన్సీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మనకి కోతులు కనిపిస్తూనే ఉంటాయి. ఎవరైనా వెహికల్ వెళ్ళేవాళ్ళు కొంచెం స్లోగా వెళ్ళండి. ఎందుకంటే రోడ్ పైన కోతులు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. ఎవరైనా ఫుడ్ పెట్టేవాళ్ళు రోడ్ పైన విసరకండి. కొంచెం పక్కగా వేయండి. ఎందుకంటే ఆ ఫుడ్ కోసం వచ్చి బండ్ల కింద, కార్ల కింద పడిపోయి చాలా కోతులైతే చనిపోతూ ఉంటాయి. మనం వాటికి ఫుడ్ పెడుతున్నాము అని అనుకుంటాము. కానీ మనకే తెలియకుండా వాటి ప్రాణాలు పోవడానికి మనం కూడా ఒక కారణం అయిపోతూ ఉంటాము. అందుకని నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. మనకిక్కడ వెహికల్‌నవి పార్కింగ్ చేసుకొని వంటలవి చేసుకుంటారండి. ఈ ప్లేస్ కూడా గుడి వెనకతల మనకి కనిపిస్తూ ఉంటుందిలా. ఎవరైనా మన ముందు వీడియోస్ చూడకపోతే మన ఛానల్‌లోకి వెళ్ళి వాటిని చూడండి. ఈ రోజుకి ఇదే వీడియోనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.